బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. పంజాబ్ వరకు కాంగ్రెస్ తో ఆమ్ ఆద్మీ పార్టీ కటిఫ్ చెప్పింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు లేదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కుండబద్దలు కొట్టారు. మొత్తం 13 సీట్లకు ఆప్ ఒంటరిగానే బరిలో దిగుతుందన్నారు. కాగా సమాజ్వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ కు దూరంగానే ఉంటుంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చిచ్చు పెట్టాయి. ఇదిలా ఉంటే కూటమిలో విభేదాలకు కాంగ్రెస్ పెత్తందారి పొగడలే ప్రధాన కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ కు దూరమైన మిత్రపక్షాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చేరింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ వరకు ఒంటరిగా పోటీ చేయాలన్న నిర్ణయం తీసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తాము ఎటువంటి పొత్తు పెట్టుకోవడం లేదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు. పంజాబ్లోని మొత్తం 13 నియోజకవర్గాల్లోనూ ఆప్ ఒంటరిగా బరిలోకి దిగుతుందని భగవంత్ మాన్ తేల్చి చెప్పారు. వాస్తవానికి ఇండియా అలయన్స్ లో కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉంది. పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల తొలి సమావేశానికి కూడా ఆప్ హాజరైంది. ఆ తర్వాత బెంగళూరు, ముంబై సమావేశాలకు కూడా అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పంజాబ్లో ఒంటరి పోరు చేస్తామంటూ ఆ పార్టీ సీనియర్ నేత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయ రంగంలో దుమారం రేపాయి. అయితే భగవంత్ మాన్ వ్యాఖ్యలపై ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పటివరకు ఎటువంటి కామెంట్ చేయలేదు. కేజ్రీవాల్ అనుమతి లేకుండా భగవంత్ మాన్ కాంగ్రెస్ తో పొత్తుకు సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేసి ఉండరని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పటికీ హస్తం పార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీకి మొదట్నుంచి సత్సంబంధాలు లేవు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య గతంలో హోరాహోరీ పోరు నడిచింది. ఒకవైపు కాంగ్రెస్ పెద్దలతో పోరాటం చేస్తూనే ఢిల్లీలో 3 సార్లు అధికారంలోకొచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. కథ ఇక్కడితో ఆగలేదు. ఆప్ను దేశవ్యాప్తంగా విస్తరింపచేయాలన్నది అరవింద్ కేజ్రీవాల్ ప్లాన్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బలహీనపడిన రాష్ట్రాల్లో పుంజుకోవడానికి అరవింద్ కేజ్రీవాల్ పక్కా ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ఢిల్లీ తర్వాత పక్కనే ఉన్న పంజాబ్ను తన కార్యక్షేత్రం చేసుకున్నారు కేజ్రీవాల్. 2017లో పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది. శిరోమణి అకాలీదళ్, బీజేపీలను పక్కకు నెట్టి 20 సీట్లు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షమైంది. ఈ నేపథ్యంలో 2022 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని ఓడించింది. పంజాబ్లో తొలిసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారానికొచ్చింది. అంతేకాదు కిందటేడాది ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా లభించింది. ఏర్పాటైన 11 సంవత్సరాలకే జాతీయ హోదా స్థాయికి ఎదిగింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇదిలా ఉంటే ఇండియా అలయన్స్ లోని మరో భాగస్వామ్య పక్షమైన సమాజ్వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ కు దూరమవుతోంది. దీనికి కారణం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్వాదీ పార్టీ కూడా పోటీ చేసింది. అయితే పొత్తులో భాగంగా తమకు కొన్ని సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని కోరింది. అయితే సమాజ్వాదీ పార్టీ కోరినన్ని సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య దూరం పెరిగింది.
కాగా ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. రాయ్ బరేలీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా ఒక్కరే గెలుపొందారు. అమేథీ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ పరాజయం పాలయ్యారు. అయితే భారతీయ జనతా పార్టీ ప్రభంజనాన్ని తట్టుకుని సమాజ్వాదీ పార్టీ 5 నియోజకవర్గాలు గెలుచుకుంది. ఈసారి సమాజ్వాదీ పార్టీ పొత్తుతో సీట్ల సంఖ్య పెంచుకోవాలన్నది కాంగ్రెస్ ప్లాన్గా కనిపిస్తోంది. అయితే మధ్యప్రదేశ్లో అడిగినన్ని సీట్లు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్కు సమాజ్వాదీ పార్టీ దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ మధ్య పొత్తు అనుమానంగా మారింది. ఇండియా అలయన్స్లో ఈ విభేదాలకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలేనన్న ఆరోపణలొస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల కేటాయింపు ఇప్పటివరకు ప్రారంభమే కాలేదు. అయితే 300 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ ఏకపక్షంగా ప్రకటించింది. అలాగే రాహుల్ గాంధీ న్యాయయాత్రలో కూటమిలోని భాగస్వామ్య పక్షాలను దూరం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కూటమి భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల మీదుగా న్యాయయాత్ర వెళ్లాల్సి ఉన్నా ఆయా పార్టీలకు కనీసం సమాచారం ఇవ్వలేదు హస్తం పార్టీ. ఇది కూటమిలోని భాగస్వామ్య పక్షాల అహాన్ని దెబ్బతీసిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొత్తం మీద కూటమి సమిష్టి ప్రయోజనాలను హస్తం పార్టీ పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం భాగస్వామ్య పక్షాల్లో నెలకొంది. ఇండియా అలయన్స్ ద్వారా తాము మాత్రమే లబ్ధి పొందాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు భాగస్వామ్య పక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ఏమైనా ఇప్పటికైతే ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. మొత్తం మీద ప్రతిపక్షాల శిబిరమైన ఇండియా కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు కాంగ్రెస్తో సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర ఫోకస్.